నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని 3 మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ లతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ధర్మారం మండలానికి చేరుకున్న బట్టికి పెద్దపల్లి కలెక్టర్ శశాంక్ తో పాటు రామగుండం సిపి శ్రీనివాసులు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు స్వాగతం పలికారు. ధర్మారం మండలంలోని మేడారం, కటికనపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్లకు బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఇండ్లు కోల్పోయిన చేగ్యాం గ్రామానికి చెందిన 125 కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు నష్టపరిహార చెక్కును అందజేశారు. అనంతరం ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బట్టి విక్రమార్క 5 సంవత్సరాలు గడిచిన ₹1,00,000 రుణమాఫీ కూడా చేయని బీఆర్ఎస్ నాయకులు కేవలం 8 నెలల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల పైగా రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేసే వెసులుబాటును ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతాం. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్ లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు విడగాలు ఇచ్చినట్టుగా ఉంది. ఇది నిర్మాణం కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి గెలుచుకోవాలని చెప్తా ఉన్నాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. మన ప్రజలు కదా 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ, మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వసూలు తీసుకొని చేద్దామని చెప్పాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అంతేకాని నీలాగా ఇచ్చిన హామీని 5 కాదు 10 సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజార్కి వచ్చి తగుదలమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలకు గమనిస్తా ఉన్నారని సందర్భంగా చెప్తా ఉన్నారు. సాంకేతిక పరమైన అంశాలతోనే కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలోని అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజు రైతు రుణమాఫీ విషయంలో 8 నెలల కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రు, ₹1,00,000కు 5 సంవత్సరాలు తీసుకున్నారు. మొదటి సంవత్సరం పావుల, 2వ సంవత్సరం ఇంకో 10 పైసలు, 3వ సంవత్సరం ఇంకో 10 పైసలు, 4వ సంవత్సరం ఇంకో 10 పైసలు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మొత్తం ₹1,00,000 ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు 4.5 సంవత్సరాల కాలంలో. ఈరోజు ఒకటే దఫా చేయాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే దానిపైన రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తారు. 18,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో డిస్బర్స్ చేసి అర్హుడైన రైతు సోదరులందరికీ ఒకటే మాట మీద అర్హుడైన రైతు సోదరులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము. ఏం కాలేదు, మన ధర్నాలు చేసిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ మేము అడుగుతా ఉన్నాం. 10 మంది చేసినట, 10 మందిలో 9 మందికి రుణమాఫీ జరిగింది. పేరు చెప్పమంటే చెప్తాము. ఈరోజు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తీసుకొని ఈరోజు రానోళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని సాంకేతిక పరమైన సమస్యల పరంగా కొన్ని రాలేదు. కొన్ని బ్యాంకులు
కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు పెట్టింది. దాన్ని కూడా పరిష్కారం చేసే ఆలోచన చేస్తా ఉన్నాం. అంకుశం ఒక యూట్యూబ్ ఛానల్, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది యూట్యూబ్ మీద. మీరందరికీ ఆల్ ద బెస్ట్. మంచి ప్రోగ్రామ్స్ పెట్టండి, ఎయిర్ చేయండి. ఇంకా క్రెడిబిలిటీలో కొంచెం ధ్యానం పెట్టి మంచి ఛానల్ కావాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ పైన సబ్స్క్రైబ్ చేస్తే చాలా ప్రోగ్రామ్స్ కూడా అంకుశం వాళ్ళు మీకు ఎయిర్ చేస్తారు.